70 సంవత్సరాలు వారు బబులోను చెరలో ఉండి వారు తిరిగి తమ దేశమైన యెరూషలేముకు వారు చేరుకున్న తర్వాత వారు ఇల్లు కట్టుకోవడం మొదలు పెడితే కట్టుకొనిచ్చాడు. వారు సారంభి వేసిన గృహాలు వేసేసుకున్నారు. తర్వాత వాళ్ళు దేవుని మందిరం కట్టుకునే ప్రయత్నం చేస్తే దేవుడు కట్టనిచ్చాడు. జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వంలో మంచి మందిరాన్ని కట్టేసుకున్నారు. అటు తరువాత వినండి ప్రియమైన మిత్రులారా, వారు దేశము చుట్టూ ప్రాకారం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే దైవజనుడు నెహెమ్యా యొక్క సహకారంతో ఆయన యొక్క దర్శనముతో వారు చుట్టూ ప్రాకారమే నిర్మించుకున్నారు. అంటే సుఖించడానికి ఇల్లున్నాయి, మతాచారాలు చేసుకోవడానికి మందిరం ఉంది, భద్రపరచబడ్డానికేమో ప్రాకారం ఉంది. ఏమి తక్కువ ఇక వీళ్ళకు? సుఖించడానికేమో సారంభి వేసిన గృహాలున్నాయి, మతాచారాలు చేసుకోవడానికి మందిరం ఉంది, కాపాడబడ్డానికి చుట్టూ ప్రాకారం ఉంది. అంటే వీళ్ళు చాలా సేఫ్ జోన్లోకి వచ్చేశారు, ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోకి వచ్చారు. ఒక మాట మీతో చెప్పనా, మీకు ఈ మింగుడు పడుతుందో లేదో నాకు తెలియదు, కానీ చెప్పక తప్పదు. క్రైస్తవుడుకు ఆశీర్వాదకరంగా ఉండడం ఏమండి, అది క్షేమకరమైన స్థాయా లేక శ్రమల్లో ఉండడం క్షేమకరమైన పరిస్థితి అని ఒకవేళ ప్రశ్నించాననుకోండి, ఆశీర్వాదాలు ఉండడం మనకు క్షేమమా లేకపోతే శ్రమల్లో మనం ఉండడం క్షేమం అంటే నేను మొహమాటం లేకుండా చెప్తాను, క్రైస్తవుడు ఆశీర్వాదాల్లో ఉండడం అది ఎప్పుడూ ప్రమాదం, అది ఎప్పుడూ క్షేమం కాదు. ఆశీర్వాదాలు అనుభవిస్తూ బ్రతుకుతున్న వారు దేవునికి దూరం అయిపోతుంటారు, వారి హృదయాలు దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. శ్రమల్లో ఉన్నవాడు ఎప్పుడూ క్షేమంగా ఉన్నవాడే, వాడేమి ప్రమాదములో పడ్డు, వాడు దేవునికి దగ్గరగానే బ్రతుకుతూ ఉంటాడు. అందుకే ఒక సామెత ఉంటుంది కదా, ఏమండి, దెబ్బ తగలకపోతే అబ్బా అనే మాట రాదంట మనకు. దెబ్బ తగిలితేనే అబ్బా అనే మాట వస్తుంది. శ్రమలు, ఇరుకులు, కష్టాలు, వేదన, శోధన, బాధలు ఇవన్నిటి మధ్య ఒకవేళ ప్రయాణం చేస్తుంటే మన హృదయాలు దేవుని చాలా సమీపంగా ఉంటాయి. కానీ ప్రియులారా, ఎప్పుడైతే క్షేమస్థితి మీరు అనుభవించారో వాళ్ళ హృదయాలు దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయినాయి.